ఎప్పుడైనా వంట చేసే ఇంట్రెస్ట్ లేకపోయినా, కిచెన్‌లో ఎక్కువసేపు ఉండాలని అనిపించకపోయినా, ఇలాంటి సింపుల్ కర్రీస్ మనకి చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా చేసేవాళ్ళకి ఈజీగా, తినేవాళ్ళకి స్పెషల్‌గా అనిపిస్తుంది. మరి పచ్చిశనగలు, కోడిగుడ్డుతో కలిపి చేసే ఈ స్పెషల్ రెసిపీ ఏంటో చూసేద్దామా? హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హోమీ కిచెన్. ఫస్ట్ ఒక 50 గ్రాముల పచ్చిశనగలు తీసుకొని, ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కనీసం 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కుక్కర్‌లో వేసుకుని, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని కనీసం 7 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ తరుగుని వేసుకుంటున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలు రంగు మారి ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 స్పూన్ వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటాలని మిక్సీ జార్లో వేసుకుని ఇలా ప్యూరీలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని కూరలో వేసుకోవాలి. వెంటనే స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాల నుంచి వచ్చిన నీళ్లన్నీ ఎగిరిపోయి నూనె పైకి తేలిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగల్ని ఈ గ్రేవీలో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని శనగలు ఉడికించిన నీళ్లుంటాయి కదా, ఆ నీళ్లని ఇందులో వేసుకోండి. ఆల్రెడీ శనగలు ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ నీళ్లు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మసాలాలు మాడిపోకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని శనగలు గ్రేవీతో కలిసి ఉడికేంత వరకు మూత పెట్టేసి 2 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా శనగలు బాగా ఉడికి దగ్గర పడిపోయిన తర్వాత 1 గుప్పెడు ఉల్లికాడల తరుగు వేసుకొని ఒకసారి కలుపుకోండి. గ్రేవీ బాగా డ్రైగా అనిపిస్తే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించిన తర్వాత కూరలో మధ్య మధ్యలో కొంచెం ఖాళీ చేసుకుని అందులో 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఎగ్లోని వైట్ పార్ట్ మొత్తం ఉడికిపోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఎగ్లోని వైట్ పార్ట్ మొత్తం ఉడికిపోయింది. మీరు కావాలనుకుంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. ఎగ్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. లేదంటే ఈ ఎగ్స్ని వెనుక వైపు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు అలా వదిలేశారంటే ఆల్రెడీ ఉన్న వేడికి ఎగ్లోని ఎల్లో పార్ట్ కూడా నార్మల్గా ఉడికిపోతుంది. అంతేనండి, కోడిగుడ్డు పచ్చిశనగలతో చేసిన స్పెషల్ కాంబినేషన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఈ స్పెషల్ కాంబినేషన్ కర్రీ మీకెలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.